ఆహా ముడిగాలకయ్యో చేస్తుందండి. 3 గాలకి 3 గుడ్లు పెట్టి ఆ గుడ్డులు పెట్టి నాట నోటితో మహాతల్లి పొదుగుతున్నది. కోడి కింద ఎట్లా పొదుగుతున్నాదో ఆహా అట్లా పొదుగుతుండగా మరి పొదుగుతా ఆహా మరి గుడ్లన్నీ మురిగిపోతున్నాయి. అవునవును మురుగుతాయి అబ్బాయి. ఇప్పుడు మన కోడి 21 గుడ్డు పెట్టింది అబ్బాయి. అది కదండి. ఆ గుడ్డుని 700 సంవత్సరాలు ఉత్పత్తి అయి ఉన్నది. అవునవును 700 సంవత్సరాలు పొదిగాది. ఆహా పొదిగిన తదుపరి ఆ మహాతల్లికి ఆ రంధ్రం ఎప్పుడైతే ఏర్పడి ఉన్నదో ఓహో మానవుల కలియుగం సృష్టించాలి. ఈ కలియభారం అంతా కూడా అంతా జరిపించాలని చెప్పి ఆలోచన చేసి అనుకున్నది మహాతల్లి. అప్పుడు ముక్కును గుడ్డు దగ్గరికి ఇట్లా తీసి అంత గిట్టేదండి. ఆ ముక్కును గుడ్డు ఎప్పుడైతే మహాతల్లి ఎప్పుడైతే పొడిచాదో ఆ గుడ్డు ఏమైందండి. మరి ఆ గుడ్డు మరి ఎలాగ ఎట్లా వృత్తాంతం గుడ్డు వృత్తాంతం ఎట్లా ఉండదండి. ముక్కును గుడ్డ అయ్యనేమో అయ్యమ్ముడు గుడ్డ అయిపోయినాదే గుడ్డవైపోయేనాదా ఈ పక్షి అనుకున్నదంట. అయ్యో విన్నాను పొదిగి విన్నాను నేను ఎంతో ఇదిగానే చేసి ఉన్నానే. మరి సార్థకం లేకుండా పోయిందని ఆ తల్లి దుఃఖిస్తున్నది. దుఃఖించుకుంటా బాధపడకుండా ఆ ముక్కును గుడ్డు ఏమైందండి మురుగుడ్డు అయి ఉన్నది. ఆమె ముఖ్యాలం అయ్యాది. మరి తదుపరి మరి ఇంకొక గుడ్డు ఉన్నదండి. అవునవును ఇప్పుడు ఒక గుడ్డ అయి ఉంది కదా. ఇంకొక 2వ గుడ్డ ఉన్నది. ఆ గుడ్డును కూడా ముక్కుతోటి గీటేది. తన యొక్క రెక్కన ఉన్న గుడ్డుని తీసుకొచ్చి ఎప్పుడైతే గీటాదో అది గాలి గుడ్డ అయ్యాది. ఆ గుడ్డు గాలి గుడ్డ అయిన గుడ్డుని అయ్యో రెక్కన గుడ్డు గాలి గుడ్డ అయిందని చెప్పి అమ్మవారు మహాతల్లి సృష్టిస్తున్నది. ఆమె గంగానం అయిందండి మహాతల్లి. ఇంకొక గుడ్డే ఉన్నది.